ఏంటి మూసేశారా? అయ్య బాబోయ్, ఇదిగోమ్మా. ఏమిటయ్యా కంగారు, యాక్సిడెంటా? కాదమ్మా, సైబరాబాద్ ఫైనాన్స్ కంపెనీ మూసేశారంట. అయ్య బాబాయ్ మోసపోయాం, నా డబ్బంతా తీసుకెళ్ళండి. అయ్యో బాబాయ్, విజయం వల్ల అయినా అందులోనేగా డబ్బు పెట్టింది. పద చెప్దాం. అలాగే. విజయ, మీ ఆయన డబ్బు పెట్టింది సైబరాబాద్ ఫైనాన్స్ కంపెనీలోను కదా? అవును. కొంప మునిగిపోయింది తల్లి. ఆ కంపెనీ ఎత్తేసారు. నేను ఇప్పుడే చూసొస్తున్నాం. రాత్రికి రాత్రి జనాన్ని ముంచేసి పారిపోయారు. అక్కడంతా గొడవ గొడవగా ఉంది. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఏమ్మా? కృష్ణ గారు ఎక్కడ? కృష్ణ గారా? నీకు చెప్పలేదమ్మా? ఏంటి? ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి 2 రోజులైంది. నేను అతనికి ఎంతో నచ్చ చెప్పి చూశాను, అయినా వినిపించుకోలేదు. ఈ జాబ్ చాలా మంచిది, వదులుకోవద్దు అని చెప్పాను. అసలు అతనికి ఆఫీస్ పనిచేయడం ఇష్టం లేదమ్మా. బిజినెస్ చేయాలని అదని ఇదని ఎప్పుడూ టెన్షన్ లో ఉండేవాడు. అసలు ఆఫీస్ వర్క్ కూడా సరిగా చేసేవాడు కాదమ్మా. వ్యక్తిగా మంచివాడే. అందుకే అతని రిజిగ్నేషన్ లెటర్ ని పై ఆఫీసర్స్ కి ఫార్వర్డ్ చేయకుండా నా దగ్గరే ఉంచాను. నాకోసం ఆ లెటర్ పంపించండి మేడం. ఎలాగైనా ఆయన కన్విన్స్ చేసి జాబ్ కి తీసుకొస్తాను. ప్లీజ్ మేడం, నాకోసం పంపించండి. అలాగేనమ్మా, కానీ ఆ లెటర్ ఆపే అధికారం నాకు ఒక్కరోజు మాత్రమే ఉంది. మేడం, నేను తీసుకొస్తాను. నీకోసం ఇంకొక రోజు మాత్రం ఆపగలను. అలాగే మేడం. చిచ్చి, ఇంట్లో అడుగు పెట్టకూడదు అనుకున్నాను, కానీ పెట్టాల్సి వచ్చింది. మా వాడేమన్నా తాగాడా, తందనాలాడా, లేకపోతే మీ అమ్మాయిని ఏమన్నా కొట్టాడా? మీ అమ్మాయి ఏం పెద్ద అమాయకురాలనుకోకండి. ఆ రోజు నిశ్చితార్థం నాడు నగలేవనన్నప్పుడే ఎంత గడుసుదో, మమ్మల్ని ఎంత కాని వాళ్ళుగా చూస్తుందో అర్థమైంది. వాడు ఇప్పుడు మీ అందరికి సంజాయిషి చెప్పుకోవాలా? అల్లుడు గారిని సంజాయిషి అడగడానికి రాలేదు బావగారు, నచ్చ చెబుదామని వచ్చాం. అది మా నువ్వు ఊరుకో. నచ్చ చెప్పడానికి పుచ్చగించడానికి మావాడని చిన్నపిల్లాడు కాదండి. కాదు గనకే ఇంకొకసారి ఆలోచించమంటున్నావు. నేనేం చేయాలో నాకు తెలుసు. ఎవరు హద్దుల్లో వాళ్ళుంటే వాళ్ళ పెద్దరికాలు నిలబడతాయి. వాడి ఇష్టం వచ్చిందనే వాడు తీసుకుంటాడు. మీ రూల్స్ పద్ధతులు ఇవేవి మా వాడు వినడు. అది మీకు ఇష్టం లేకపోతే మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళండి. అదేమిటండి, ఒక ఆడపిల్ల తల్లిదండ్రులుగా ఆలోచించి మాట్లాడండి. బాగా మాట్లాడిందంటే తప్పేంటి? వాడి ఏదో నేరస్తుని చేసి మాట్లాడతారేంటి? హద్దుల్లో మాట్లాడండి. వాడు ఊరుకున్నా నేను ఊరుకోను. ఇది కరెక్ట్. కడుపులో ఉన్న బిడ్డ తను ఎప్పుడు పుట్టాలో తనే నిర్ణయించుకునే మోడర్న్ డేసివి. అలాంటప్పుడు ఎదిగిన పిల్లలకు పెద్దోళ్ళేమో నేర్పక్కర్లేదు. పెద్దవాళ్ళంటే నా దృష్టిలో ఎక్స్ట్రా లగేజ్ లాంటి వాళ్ళు. బయటపడేయడానికి ఆ మనసొప్పదు. ఇంట్లో ఉంటే అందరికీ అడ్డం. నేను అలా కూడా చెప్తాను. చూడబ్బాయి, ఇది ఆస్తి వ్యవహారం కాదు. వీళ్ళందరి మధ్యన హాల్లో కూర్చున్న ఆశపూష్మంతా తెలుసుకోవడానికి. మీ మొగుడు పిల్లల సమస్య. దాన్ని మీరు హాల్లో తెలుసుకోండి, డైనింగ్ హాల్లో తెలుసుకోండి, బెడ్రూమ్ లో తెలుసుకోండి, బాత్రూమ్ లో తెలుసుకోండి. మాకెందుకయా? ఇదిగా వాళ్ళ గొడవ ఏదో వాళ్ళు చూసుకుంటారు, తెలుసుకుంటారు. మనం అందరం ఎందుకు ఇక్కడ పానకంలో పాపకారం లాగా? రండి, లగండి, పద. వస్తారా? సాయంత్రం ఫోన్ చేయి. వస్తాంరా. వెళ్ళొస్తామమ్మా.